చెప్పులు మోసిన వాళ్ళకే కాంగ్రెస్లో పదవులా? చెప్పులు మోసిన వాళ్ళకే పదవులు ఇస్తారా అని చెప్పి ఎవరు అడుగుతారు? రేణుకా చౌదరి గారు. కాంగ్రెస్ నేతలు రోడ్ల మీద తిరిగే పరిస్థితి లేదు, కరెక్ట్ చెప్పింది అమ్మగారు. కాంగ్రెస్ ఎంపీ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి గారు బ్రహ్మాండంగా చెప్పింది. ఎట్లా? ప్రస్తుతం ఉన్నది పాత కాంగ్రెస్ కానే కాదు, పాత కాంగ్రెస్ పార్టీ కాదు, ఇది కొత్త కాంగ్రెస్ పార్టీ. అది రేవంత్ రెడ్డి కాంగ్రెస్, అది తొందరలో బొంద పెట్టబడే కాంగ్రెస్. అది తన అర్థం. ఇగో, పార్టీ మారి వచ్చిన వాళ్ళు మంత్రులు అయ్యిండ్రు, ప్రభుత్వంపై కాంగ్రెస్ కార్యకర్తలను అసంతృప్తి, కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలంటూ. నేను మొన్న ఒక జాగలో కూర్చున్నప్పుడు ఒక నికార్సైనటువంటి కార్యకర్త, నిబద్ధత కలిగినటువంటి నాయకుడు, ఆయన మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని 40 ఏళ్ల నుంచి 4 దశాబ్దాల నుంచి కష్టపడి పనిచేస్తున్నటువంటి ఆ నాయకుడి నుంచి వచ్చినటువంటి మాట విని షాక్ అయిపోయాను నేను. ఆయన ఏమన్నాడు తెలుసా? 2-3 ఏళ్ల కింద పార్టీలోకి వచ్చి, అంతకంటే ముందు అసలు సభ్యత్వమే లేనోని తీసుకొచ్చి ఇలా జిల్లా అధ్యక్షుని చేసిండ్రు. మరి నేను పడ్డ కష్టం, నేను తెచ్చిన ఓట్లు, మరి మా ఎమ్మెల్యేలను గెలిపించుకున్న విధానం, మా కష్టం ఎక్కడ పోయిందో మాకు అర్థం కాలేదు. ఇలా ఎట్లా తీసుకొచ్చి పెట్టిరు చూడుర్రి. అసలు మేము ఉన్నామా, ఎందుకు ఉన్నామా లేదు తెలుస్తలేదు, మాకు కూడా అర్థమైతలేదు. బయటకెళ్ళి వచ్చినోడు నయం ఉన్నాడు, లోపల నుండి కష్టపడ్డాడు గీడున్నాడు. మళ్ళీ మమ్మల్నే ఓపికతో ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, ఆగుండ్రి, ఏదైనా ఉంటే మాట్లాడదాం మరి మమ్మల్ని ఆపుతారు. కానీ టికెట్ల కోసానికి అటు ఇటు మారిన దొంగలను మాత్రం ఎన్నడూ కూడా మీరు ఏమన్నారని చెప్పి ఆయన పడ్డ ఆ వేదన, ఆయన చెప్పిన ఆ బాధ వింటుంటే నిజంగా బాధ అనిపించింది. ఎందుకు నమ్ముకోవాలి, ఎందుకు కష్టపడాలి? ఇక కొంతమంది అనొచ్చు, ఎవడు వాడమన్నాడు, ఆయన కూడా అదే పని చేసేది ఉండే, నిజాయితీగా ఉండమన్నాడు అని చెప్పిండు ఆయనకు. ఆయన కూడా ఇళ్ళకి ఇళ్ళకి దుంకనుండే అని అనేటోళ్ళు కూడా ఉంటారు. కానీ మనిషి అన్నాక కొంతమంది కొన్ని విలువలకు కట్టుబడి బతుకుతారు. అందరూ ఒక తీరు ఉండరు. పాత పద్ధతులు, పాత మనుషులు వేరే ఉంటారు. ఇప్పటోళ్ళకి ఏమున్నది, ఎక్కుకుంటా తొక్కుకుంటా నాశనం పట్టుకుంటా ఏదో చేసేయచ్చు. అగ్గి పెట్టుడు ఎంతసేపు? అయితే ఇక్కడ ఆయన జిల్లా అధ్యక్షుని రేసులో ఉండే ఒక జిల్లాకి, అవతలోడు 2-3 ఏళ్ల కింద కూడా పార్టీలో లేనోని పట్టుకొచ్చి అనామతం ఒక ఎమ్మెల్యేకి ఏమో పని చేసేటోడు అంట, డ్రైవర్ చేసేటోడు, ఏం చేసేటోడు పియ్యను తెలియదు, అనామతం చేసుకున్నారు. ఇలా జిల్లా అధ్యక్షుడి స్థానంలో కూర్చోబెట్టారు. మరి ఎప్పటి నుంచో కష్టపడేటోడు ఏడా? ఎప్పటి నుంచో మరి పార్టీ జెండా పోసేటోడు ఏడా? ఎప్పటి నుంచో పని చేసేటోడు ఎందుకు ఇలా కనబడడు మీకు అంటే, ఆయనకు నేను అన్న మాట ఏంటంటే, అన్న మీ ముఖ్యమంత్రి, ఇక మన ముఖ్యమంత్రి, మీ నాయకుడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చేసుకున్నప్పుడే మీ పార్టీ గంగల కలిసిపోయింది. బయట పార్టీలకు వెళ్ళి వచ్చిన తెచ్చుకొని ముఖ్యమంత్రిని చేసుకున్నప్పుడే మీరేమనలేరు. ఆయననే అత్యంత ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నాడు, బయట వాళ్ళని తెచ్చి మీరు ముఖ్యమంత్రి చేసుకున్నప్పుడే మీది పీకింది అని చెప్పిన. ఇప్పుడు ఏదో నువ్వు కొత్తగా జిల్లా అధ్యక్షుని కోసమో లేకపోతే ఇంకో పదవి కోసం ఆశపడుతున్నావు, ఏ కార్పొరేషన్ కోసమో, కానీ అసలు బయట నుంచి తెచ్చుకున్నటువంటి ముఖ్యమంత్రి వల్లనే పార్టీ సగం గంగల కలిసింది. ఇంకా ఇప్పుడు మీకు రాలేదని బాధపడ్డా ఇంకా గొప్పేముంది? ఇంకా ఎథిక్స్ ఏమి ఉన్నాయి? ఇంకా నేను సీనియర్ని, నేను కష్టపడ్డా, నేను ఇంతకుముందు ఓట్లు తెప్పించినా, జెండా మోసినా, కేసులు ఎదుర్కొన్నా, కష్టపడ్డా, నువ్వు ఎన్ని చెప్పినా ఉత్తమ ముచ్చట్నే. ఏ రోజైతే బయట పార్టీలకు వెళ్ళి తెచ్చుకున్నటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రి చేసుకున్నారో ఆ రోజే కథమైపోయింది. దానికే దిక్కులేదు. మంత్రులే ఇలా పక్క పంటున్నోళ్ళే మూసుకొని కూర్చున్నారు. ఇక నీకు రాకపోతే నువ్వు చేసేది ఏమున్నదంటే ఏం చేస్తామన్నా, ఇక ఏదో అంటారు కదా, నిజాయితీకి విలువలకు కట్టుబడి బతకాలనుకుంటే ఇట్లాంటి బహుమతులు వస్తాయి మాకని ఆయన బాధపడ్డాడు. ఇక చూడండి, ఇక్కడ తను డైరెక్ట్గా కాంగ్రెస్ కార్యకర్తలను అసంతృప్తి. నేను మాట్లాడినటువంటి 100%లో 99% నేను చెప్తున్నా. 1% వాళ్ళు ఇక వాళ్ళు ద్రోహం చేసుకుంటే నేను ఏం చేయలేను, కానీ ఆత్మద్రోహం అంటారు దాన్ని. వాళ్ళు మోసం చేసుకుంటే నేను ఏం చేయలేను, కానీ 99% మంది నాయకులు, 99% మంది కార్యకర్తలు అసంతృప్తిలో ఉన్నారు. 100కి 99% మంది. 1% గురించి మీరు లెక్కేది. ఆ 1% కూడా నేను ఏమంటారు అంటే వాళ్ళు మోసం చేసుకుంటారు అంటారు. నేను ఒకవేళ వాళ్ళు ఓపెన్గా నాతో చెప్పలేకపోవచ్చు, చెప్తే మళ్ళీ అన్న వార్తలు చెప్పగిల్లా అనుకోవచ్చు, లేదా ఇంకెక్కడన్నా ఉపయోగించవచ్చు అనుకోవచ్చు, కాబట్టి నాకు చెప్పకపోవచ్చు. లేదా ఎందుకు వచ్చింది పంచాయతీ, మళ్ళీ ఏదైనా రేపు ఇటైతే అటైతే మళ్ళీ చెప్పకపోతే బెటర్ అని అనుకోవచ్చు. కానీ 99% మంది నాకు చెప్పారు. పార్టీ మీద కోపంతో చెప్పలే, నాయకులు చేస్తున్నటువంటి విధానం, వాళ్ళ తీరుని బట్టి చెప్పారు. ఏమన్నా పార్టీ తల్లి లాంటిదని మేము నమ్ముకొని బతికితే, కష్టపడితే ఇన్నేళ్ళు ఎందుకు పనిచేయాలో మాకు అర్థం కాలేదు, మమ్మల్ని గుర్తించరా, ఇప్పుడు వచ్చినటువంటి దొంగలకు ఇంత దారుణమా అని చెప్పి నాయకుల గురించి మాట్లాడారు. కానీ ఏనాడు పార్టీని ఏమో అవమానం చేయలేదు. అలా మీ పార్టీని తక్కువ చేసి చూపట్టలే, పార్టీలో జరుగుతున్న విధానాన్ని. సో ఇక్కడ ఇగో, కాంగ్రెస్లో జెండాలు మోసిన వాళ్ళకు కాదని చెప్పులు మోసే వాళ్లకు పార్టీలు మారి వచ్చిన నేతలకు పదవులు కట్టబెడుతున్నారని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి నిప్పులు జరిగారంటూ ఎవరినన్నది తెలుసా? పొంగులేటి శ్రీనివాసరెడ్డిని అన్నది. నాకు తెలుసా, నేను విన్నా, ఆ ఇంటర్వ్యూ చూసినా, నేను ఏదో ఒక బిట్టు చూసినా. తను ఓపెన్గా ఒక ఛానల్కి ఇచ్చింది, ఒక శాటిలైట్ ఛానల్కి ఇంటర్వ్యూ. ఆ ఇంటర్వ్యూలో చెప్పింది, ఆ మీడియాలో చెప్పింది, పార్టీలు మారి బయటకించి వచ్చి పైసలు గుప్పిస్తే, పైసలు వేస్తే పారాషూట్లకి
టికెట్లు ఇచ్చే పరిస్థితి వచ్చింది ఇలా పార్టీలో. గతంలో అట్లా లేకుండే, ఇలా పాతోళ్ళకు విలువనే లేదు, కొత్తోళ్ళకే పట్టం కడుతూ ఉన్నారని చెప్పి తన మాట. ఇగో ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు రోడ్ల మీద తిరిగే పరిస్థితి లేదు. ఇప్పుడు కాదు, రుణమాఫీ అయినప్పుడే తిరిగే పరిస్థితి లేదు. ఆ తర్వాత యూరియా కోసానికి ఆయనతోనే కనపడలేరు. ఇక బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళైనా కనపడ్డారు, కానీ యూరియా కొరత ఉన్నప్పుడు కాంగ్రెస్ నాయకుడే కనపడలేడు రోడ్ల మీద గ్రామాలల్లో. కనిపిస్తే తెలుసు కదా వాళ్ళకి ఏం జరుగుతుందో అని సొంత పార్టీ చేశారు. ఓ టీవీ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ, నేను కూడా అదే చూసినట్టున్నా. టీవీ ఛానల్లో ఆమె చెప్పేసింది ఓపెన్గా, అరే మీకు మీ ఎమ్మెల్యే చెప్తాడు మేము అసలు 1 లక్ష రూపాయలు కూడా రిలీజ్ చేయలేని పరిస్థితులు ఉన్నాం, ఒక పని కూడా చేయించలేకపోతున్నామని ఒక ఆయన అంటాడు. ఒక ఎమ్మెల్యే సాక్షాత్ అసెంబ్లీలో చెప్తాడు మంత్రుల ఇళ్ళ చుట్టూ తిరగాలనా, ఎందుకు ఇట్లా అయిపోయింది అని చెప్పి అంటాడు. పోచారం శ్రీనివాసరెడ్డి మనందరికీ ఎరక, నేను సీనియర్ నాయకుడిని, నన్ను మించినోడే లేడు అనుకున్నా, కానీ ఇలా నేను కూడా ఏమన్నా ఎట్లా కనబడుతున్నా, ఫోన్లో ఎత్తుతలేరని చెప్పి ఆయన ఫీల్ అవుతున్నాడు. ఇట్లా చూడుర్రి, చుట్టూ ఉన్నోళ్ళు పార్టీ చుట్టూ ఉండి పార్టీలోనే ఉండి పార్టీలో ఏదో ఊహించి చివరికి భంగపడ్డ వాళ్ళందరి మాటలు కూడా మనం వింటున్నాం. అందులో ఇక్కడ రేణుకా చౌదరి గారు కూడా ఇగో సొంత పార్టీ వాళ్ళు బయట వాళ్ళు చేస్తే వాళ్ళు పడకనో నచ్చకనో ఇష్టం లేకనో ఏదో చేసారు అనుకుంటారు. కానీ ఇప్పుడు వీళ్ళ గురించి ఇప్పుడు నాకు ఒకటి అనిపిస్తుంది, అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళు ఇంకా కొద్దిమంది కౌంటర్లు ఇస్తుంటారు, చూస్తుంటా నేను. ఇంకా చాలామంది ఉంటారు, పేర్లు ఎందుకులే. కానీ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ లేదా వేరే పార్టీలు కానీ చేసిన కమెంట్లకి కౌంటర్లు ఇవ్వడానికి చాలా అత్యుత్సాహంతో చాలా బ్రహ్మాండంగా ఎగిరెగిరి పడతారు, బ్రహ్మాండంగా వాళ్ళకి ఎదురుదాడి దిగుతారు. కానీ మరి సొంత పార్టీలో ఇంతమంది మాట్లాడితే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మహబూబ్ నగర్ నుంచి మొదలు పెడితే, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి నుంచి మొదలు పెడితే మునుగోడు రాజగోపాల్ రెడ్డి దాకా, పోచారం శ్రీనివాసరెడ్డి నుంచి మొదలు పెడితే కొండా సురేఖ దాకా మీరు వినండి. ఎక్కడెక్కడ ఎవరెవరు ఎంత అసంతృప్తితో మాట్లాడిర్రు అనే విషయాన్ని ఓన్లీ జస్ట్ ఇట్లా డాట్స్ని కలుపుకోండి అంతే, అన్ని డాట్స్ని కలిపి చూడండి. సాక్షాత్తు మంత్రులు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి ఈ సందర్భంలో మరి ఎందుకైనా మాట్లాడారు, మరి ఎగిరెగిరి పడతారు కదా మీరు, వేరే వాళ్ళ మీదకేమో ఎగబడతారు. మీ పార్టీ వాళ్ళు మాది అంతర్గత ప్రజాస్వామ్యం అన్నా, నీకు తెలియదు అది. మాది ఇంటర్నల్ ఫ్రీడమ్, మాది స్వేచ్ఛ, మాది ఇంటర్నల్ డెమోక్రసీ మాది. కాబట్టి మేము ఏదైనా మాట్లాడతామని మీరు చెప్తారు, కానీ మీరే సిగ్గు తీసుకుంటారు, మీరే మాట్లాడి మీరే బయటేసుకుంటారు. బయట అనే అవసరం చెప్పాలంటే నేను కూడా అనాల్సిన పని లేదు. మీరు చూడండి, ఎవ్వరు ఏమనకపోతే ఇప్పుడు కేసీఆర్ హయాంలో ఏదైనా అనాలంటే మస్తు ఆలోచించేటోళ్ళు. నేనైతే బీఆర్ఎస్ 10 ఏళ్ళ పరిపాలనలో 9.5 ఏళ్ళ పరిపాలనలో ఒక్కరో ఇద్దరో తప్ప, అది ఈటల రాజేందర్ లేదా ఇంకెవరన్నా తప్ప ఇంకెవ్వరు కూడా వ్యతిరేకంగా మాట్లాడే సందర్భం లేదు. భయం, మళ్ళీ అది కరెక్టా ఇది కరెక్టా అనేటోళ్ళు కూడా ఉంటారు. అన్న కంపేర్ చేయి, అది రైటా ఇది రైటా, ప్రజాస్వామ్యం ఉండు కరెక్టా లేకపోతే అట్లా దొరతనంగా వ్యవహరించడం కరెక్టా అని మాట్లాడేటోళ్ళు ఉంటారు. కానీ అది డిసిప్లిన్ అని వాళ్ళు చెప్పుకుంటారు, ఇది ఇండిసిప్లిన్ అని వీళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు ఈ కంపేర్ చేస్తే ఇప్పుడు అక్కడ ఒక పార్టీగా నాయకుడు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కింది స్థాయి కార్యకర్త దాకా పాటించడాన్ని డిసిప్లిన్ అని కూడా చెప్పుకుంటారు. ఇక్కడ ఎవ్వరు కూడా వినకుండా ఎవరి మాట వాళ్ళే మాట్లాడితే మరి దీన్ని ఏమంటారు? సో ఎవరికి వాళ్ళు నిర్వచనం చెప్పుకోవచ్చు, ఎవరిని వాళ్ళు సమర్థించుకుంటారు, అది వేరే విషయం. కాకపోతే ఆ రోజు 99% మంది మాట్లాడకుండా 1% మంది మాత్రమే మాట్లాడే కాడికెళ్ళి ఇలా 1% మాత్రమే మాట్లాడకుండా ఉండి 99% మంది మాట్లాడుతున్నారు. గది కంపారిజన్ నేను చెప్పేది. అంతర్గత ప్రజాస్వామ్యం పేరుతోని మన రాష్ట్రం, మన తెలంగాణ, మన అస్తిత్వం, మన భవిష్యత్తు అంతా పరుగు తీస్తున్నారు. మీరు ఎక్కడన్నా మన గురించి గొప్పగా చెప్తారా? ఎక్కడ చెప్పరు, వీడా మాట్లాడరు. ఇక చూడండి, ప్రస్తుతం ఉన్నది పాత కాంగ్రెస్ పార్టీ కాదని వెల్లడించారు. జెండాలు మోసిన వాళ్ళని పక్కన పెట్టి పార్టీ మారి వచ్చిన వారికి చెప్పులు సంచులు మోసిన వాళ్ళకే నామినేటెడ్ పదవులు కట్టబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా సుడా చైర్మన్ పదవిని దుర్గాప్రసాద్కి ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. పదవుల విషయంలోనే కాకుండా ప్రభుత్వ పనితీరుపైన కాంగ్రెస్ కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి ఉన్నదని వివరించారు. కోతి కొట్టుకుంటే మధ్యలో ఎవరో వచ్చి రొట్టె ముక్కను దొంగిలించుకుపోయినట్టుగానే పాత కాంగ్రెస్ నాయకుల పరిస్థితి ఉందంటూ కరెక్ట్ చెప్పింది. కోతి కొట్లాడుకున్నాయి, 2 కోతులు కొట్లాడితే నార్మల్ ఎవరిల్లు మధ్యలో వచ్చి కొట్టుకపోయింది. మరి కోతి కొట్లాడితే వచ్చే పిల్లి కావచ్చు, ఇంకోటి కావచ్చు, కాకపోతే నక్క కూడా కావచ్చు. నేను ఎవరికి పేరు పెడతలే, కానీ ఇక్కడ తను చెప్పినటువంటి సామెత చెప్తున్నా. 2 కోతులు కొట్లాడితే పిల్ల చెతకపోతుంది, 2 పిల్లులు కొట్లాడితే కోత చెతకపోతుంది. ఓ పిల్లి ఓ కోతి కొట్లాడుతుంటే మధ్యలో నక్క కూడా చెతకపోవచ్చు. ఇక్కడ ఏది ఎత్తుకపోయిందో తెలియదు మాకు. మనందరికంటే ఎక్కువ రేణక్కకే ఎరక. ఇక రేణక్క ఏమంటదంటే, నన్ను బ్యాన్ చేసే మునగాడే లేడు, పార్టీ కోసం పనిచేయని వాళ్ళకి పదవులు ఇచ్చిండ్రు, పైగా నన్ను బ్యాన్ చేసే మునగాడే లేడు. డైరెక్ట్గా అందరికి అల్టిమేటం ఇచ్చింది. అయినా ఇక్కడ కూడా చెప్పింది, విన్నరా అర్థమైందా? ఇద్దరు కొట్లాడుకుంటే అంటే పాత కాంగ్రెస్లో మనం సీనియర్లం అయ్యుండి మనం కొట్లాడుకున్నాం చూడు, అందుకే మనకు నష్టమైంది, అందుకే బయట కూడా చెతకపోయింది అని చెప్పారు. మనం సీనియర్లం కరెక్ట్గా ఉండుంటే, మనం ఏకతాటి మీద ఉండి ఒకే మాట మీద కనుక పనిచేసి ఉంటే ఈ పరిస్థితి రాకపోతుండే.
ఇట్లా వచ్చిందంటే కారణం మన తప్పిదమే అని చెప్పి చెప్తూ ఇగో నన్ను బ్యాన్ చేసే మునగాడి లేట. రాష్ట్రంలో రాజకీయాల్లో ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో రేణుకా చౌదరిని కొందరు పక్కన పెట్టారనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ నన్ను బ్యాన్ చేసేంత మునగాడి ఇంకా పుట్టలేదు, ఆ బ్రహ్మలో ఎవరైనా ఉంటే వారి తిక్క త్వరలో వదులుతుందంటూ తనదైన శైలిలో రేణుకా చౌదరి ఫైర్ అయ్యారు. రాబోయే ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో ఖచ్చితంగా గ్రౌండ్లోకి దిగుతానని, కార్యకర్తల పక్షాన్ని నిలబడతానని స్పష్టం చేశారంటూ రేవంత్ సీఎం నినాదాలు నేనే చేయించిన. ఇన్నరా? ఎన్నికల ముందు రేవంత్ రెడ్డికి తానే స్వయంగా ఖమ్మం జిల్లాలో పూర్తి మద్దతు ప్రకటించారని, కార్యకర్తలతో సీఎం రేవంత్ అని నినాదాలు చేయించింది తానే రేణుకా చౌదరి గుర్తు చేశారు. ఇప్పుడు ఇట్లాంటిది మళ్ళీ ఎట్లాంటిది? ఇప్పుడు ఎవరినన్నట్టు మళ్ళా అంటే జిల్లా రాజకీయాల్లో మాత్రమే అట్లాంటిది ఉంటుంది, మరి రాష్ట్ర రాజకీయాల్లో మాట్లాడవా? మరి మీ సీనియర్ నాయకులు కోమటిరెడ్డి, జగ్గారెడ్డి, మధు యాష్కి, ఉత్తమ్ రెడ్డి, దామోదర రాజనరసింహ, బట్టి విక్రమార్క ఇంతమంది సీనియర్ నాయకులు ఉండగా రేవంత్ రెడ్డికి పదవి ఎట్లా వచ్చిందని అడగకపోతే మరి మళ్ళీ ఇంకా నేనే ఎంకరేజ్ చేసిన అని చెప్పబడుతుంది. అట్లా నష్టమవుతుంది. నీ కాడికి వచ్చే వరకంటే నొప్పి అయింది, ఇబ్బంది అయింది. మరి రాష్ట్రంలో ఇబ్బంది కాలేదా? నేనే సీఎం అనిపించిన అని చెప్తున్నావు కదా, ఇలా తప్పిదమంతా మీదే. మరి రాష్ట్రంలో ఇలా ఇట్లాంటి పరిస్థితి రావడానికి సీనియర్ నాయకులు కదా ఆ పదవిని అందుకోవాల్సింది. ఇగో ముఖ్యమంత్రి అయిన తర్వాత 2.5 ఏళ్లలో తను ఆశించిన స్థాయి మద్దతు రేవంత్ రెడ్డి నుంచి లభించిందా అనే ప్రశ్న స్పందిస్తూ కొన్ని అవకతవకలు జరిగినాయి, అందుకోవాల్సిన స్థాయి ఇంకా ఎదగలేదు అని అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు దక్కిన రాజ్యసభ సీటు రేవంత్ రెడ్డి వల్ల కాదని కేవలం సోనియా గాంధీ హైకమాండ్ తన అర్హతను చూసి ఇచ్చారని స్పష్టం చేశారు. అయిపోయిందా? ఆయన కనీసం ఆయన వల్ల వచ్చిందని కూడా చెప్తలేదు. ఏమని చెప్తుంది? ఆయనతోని కాలేదు, అది నా కష్టం మీద ప్లస్ నా స్థాయిని చూసి కేంద్ర పార్టీనే ఇచ్చింది తప్ప, అంటే హైకమాండ్ ఇచ్చింది తప్ప రాష్ట్ర పార్టీ నుంచి ఎలాంటి మద్దతు దొరకలేదని డైరెక్ట్గా ఆమె చెప్పింది.